అలరి టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే అంశము భక్తి, దాని వలన ప్రయోజనాలు. మానవుడు తల్లి గర్భము నుండి జన్మ తీసుకున్నాక ఈ భూమిపై పడినప్పుడు కెవ్వుమని కేక వేస్తాడు. అంటే అంతకుముందు ఆ ఆత్మస్వరూపమైన జీవుడు పరమాత్మతో లయమై ఉంటాడు. పరమాత్మ నుంచి విడిపోయి భూమిపైకి జన్మ తీసుకున్నప్పుడు ఆయన ఈ లోకానికి, ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రపంచానికి, ఈ లోక జ్ఞానానికి చేరువవుతాడు. పరమాత్మ నుంచి తాను దూరమయ్యానని బాధతో కెవ్వుమని కేక వేస్తాడు. అలాగే అతను ఈ లోకంలో ఉద్భవించిన నాటి నుంచి ఈ పంచభూతాత్మకమైన శరీరంతో ఈ పంచభూతాత్మకమైన ఈ ప్రపంచంలో తన జీవన విధానాన్ని కొనసాగిస్తాడు. అటువంటి మానవుడు అంచెలంచెలుగా పెరుగుతూ పెద్దవాడవుతాడు, సంస్కారవంతుడవుతాడు, చదువుకుంటాడు, ఉద్యోగం చేస్తాడు, వివాహం చేసుకుంటాడు. తర్వాత తాను కూడా ఒక తండ్రి స్థానానికి చేరుకుంటాడు. కానీ ప్రతి మానవుడు తెలుసుకోవాల్సినది ఇక్కడ విశేషమైనది. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఎంతో ఉత్తమమైనదని మన పురాణ ఇతిహాసాలు, వేదాలు మనకి ఉపదేశిస్తున్నాయి. అటువంటి మానవ జన్మ మనకు కలిగినందుకు మహద్భాగ్యంగా మనము ఆ జన్మ సార్థకతకు మనము కృషి చేయాలి. ప్రతి మానవుడు ధర్మము తప్పకుండా, నీతి తప్పకుండా జీవనం సాగించాలి. పరోపకారం కలిగి ఉండాలి. కరుణ, దయ, ప్రేమ అలాంటివి మనము జీవన విధానంలో కొనసాగిస్తూ పక్కవాడికి మేలు చేస్తూ మన జీవనాన్ని కొనసాగించాలి. అయితే ఈ రోజులలో మానవీయ విలువలు మృగ్యమైపోతున్నాయి. ఎక్కడ చూసినా స్వార్థము, చపలత్వము, దోపిడీ, దొంగతనాలు, దౌర్జన్యాలు ఇవి పిచ్చిమేరిపోతున్నాయి. దీనివలన సమాజంలో అల్లర్లు, అశాంతి కలుగుతున్నాయి. కాబట్టి ఇలాంటివన్నిటికీ దూరంగా ఉండాలంటే మనం శాంతిమతమైనటువంటి జీవితం గడపాలంటే నిత్యం మనం భగవన్నామ స్మరణ చేయాలి. ఈ కలియుగంలో మనల్ని ముక్తి మార్గంలో నడిపించేది, పాప జీవితం నుంచి దూరం చేసేది ఒక్క భగవన్నామ స్మరణమే. హరినామస్మరణము అన్ని వేళలా చాలా మంచిది. ప్రతి ఒక్కరూ నిత్యం నిద్రలేసినప్పటి నుంచి సాయంత్రం పడుకునే లోపల ఎప్పుడూ మనకు తీరిక దొరికిన సమయంలో హరినామస్మరణం అంటే భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ మన పనులు, మన కర్మలు చేస్తే ఆ కర్మ ఫలితాలని తాను తీసుకుంటానని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు వెల్లడించాడు. మనకు పవిత్రమైన ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. అలాంటిలో ఉత్కృష్టమైన గ్రంథము భగవద్గీత. భగవద్గీత మన మానవాళికి అది మణిహారం వంటిది. ప్రతిరోజు భగవద్గీతను పారాయణ చేయడం కానీ, భగవద్గీతలోని అంశాలను వినడం కానీ, భగవద్గీత ఎక్కడైనా ప్రవచకులు చెప్తుంటే కానీ, ఆలయాలలో కానీ మనం ధరించాల్సింది. ప్రతినిత్యము భగవన్నామ స్మరణ చేస్తూ హృదయంలో ఆయన ప్రతిష్ఠించుకోవాలి. భగవంతుడు మనలోనే ఉన్నాడని సత్యం కూడా మనకందరికీ తెలిసిందే. భగవంతుడు అంతటా ఉన్నాడు. విష్ణువు అని అంటే విశ్వమంతా వ్యాపించిన వాడు విష్ణువు. అలాంటి విష్ణువు మనలోనూ ఉన్నాడు. మనము ఆత్మ పరమాత్మలో లయమయ్యేదానికి యోగం చేయాలి. యోగం అంటే కలయిక. జీవుడు పరమాత్మను కలిసే మధ్య జరిగే క్రియని యోగం అంటారు. ప్రతి ఒక్కడు యోగమయమైన జీవితాన్ని గడపాలి. ఈ పవిత్రమైనటువంటి భారతదేశంలో ఎందరెందరో మహానుభావులు ఆయా సందర్భానుసారంగా జన్మలు తీసుకున్నారు. పవిత్రమైనటువంటి తమ బోధల ద్వారా సర్వమానవారిని మా సన్మార్గంలో తీర్చిదిద్దారు. అలాంటి మహనీయులను మనము ప్రతిరోజు స్మరించుకోవాలి. మనము పవిత్రమైనటువంటి ఈ భారతదేశంలో జన్మించినందుకు గర్వపడాలి. మానవ విలువలను మనము కొనసాగించాలి.
పక్కవాడికి ఎప్పుడు మనం ద్రోహం చేయకూడదు, ప్రకృతికి ద్రోహం చేయకూడదు. ఆలయాలు దర్శనము, తీర్థయాత్రలు ఇలాంటివన్నీ మనం చేసి మన జీవితాలను సుఖమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.